విజయవాడలో పోలింగ్ సరళికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రహల్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జిల్లాని విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని చాలా పోలింగ్ బూత్ల్లో ఉదయం నుంచి కూడా ఈవీఎంలు మొరాయిస్తూనే ఉన్నాయి. పడమట నియోజకవర్గంలో పడమట ప్రాంతంలో ఉన్న పోలింగ్ బూతుల్లో ఈవీఎంలు మొరాయించి అక్కడ ఓటర్లు ఆందోళన చేశారు. ఇప్పుడు ప్రస్తుతం లయోలా కళాశాలలో ఉన్న 48వ పోలింగ్ బూత్ వద్ద కూడా ఉదయం నుంచి ఈవీఎంలు మొరాయిస్తూనే ఉన్నాయి. ఓటర్లు ఎన్నిసార్లు చెప్పినా అధికారులు స్పందించడం లేదని ఇక్కడ ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో నుంచినా కూడా ఉద్దేశపూర్వకంగానే అధికారులు ఈవీఎంలు పనిచేయట్లేదు లేదని సాకు చూపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ మనతో కొంతమంది ఓటర్లు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఇబ్బంది ఎలా ఉందో. సరే, ఎన్నింటికి వచ్చారు సార్? 10ంటికి వచ్చామండి. 10ంటికి వచ్చాము. ఈవీఎం పనిచేయట్లేదు అంటున్నారు. 2 గంటలు పడుతుంది అంటున్నారు, కానీ ఇంత మడుగు లేదు. మేము 7ంటికి వచ్చామమ్మా. అన్ని బూతుల్లో బాగా జరిగింది, కానీ ఈ బూత్లో అసలు ఫస్ట్ నుంచి కూడా ప్రాబ్లం జరుగుతూనే ఉంది. ఇందాకే జీవీఎల్ గారు వచ్చి వెళ్ళారంట, పీవీపీ వచ్చి వెళ్ళారు. అక్కడి నుంచే ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఈవీఎంలు హఠాత్తుగా ఆగిపోయినాయి. చాలా నిరసించిపోయారు ఆడవాళ్ళు, ముసగోళ్ళు, అందరు వయసులో ఉన్నవాళ్ళు అందరూ కూడా చాలా బాధపడి వెనక్కి వెళ్ళిపోయారు. చాలా ఓట్లు పోయినాయి. మాకు మళ్ళీ రీపోలింగ్ పెట్టాలి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది చాలా అన్యాయం. మోడీ డౌన్ ఎలక్షన్ కమిషన్ చాలా ఏమాత్రం పద్ధతిగా చేయలేదు. నిన్న టీవీలో చెప్పిన దానికి ఇక్కడ నిర్వర్తిస్తున్న దానికి చాలా తేడా ఉంది. జనాలంతా విసిగించుకుంటున్నారు. ఇది మాకు బాల డౌన్ మరొకసారి మోడీ డౌన్ ఎలక్షన్ కమిషన్ డౌన్ ఏది సర్వే ఎక్కడ నిర్వర్తించాలి. మంగళగిరిలో కూడా ఇదే ప్రాబ్లం అంట, పెలనూరులో ఇదే ప్రాబ్లం అంట, పడమట్లో ఇదే ప్రాబ్లం అంట, అన్ని చోట్ల ఇదే ప్రాబ్లం. జనాలంతా అరుస్తున్నారు. ఒకసారి లైవ్ తీసుకోండి, చూడండి మా బాధలు చూడండి. 7ంటికి వచ్చాం, అందరు షుగర్ పేషెంట్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ న్యాయం అన్నా? మార్నింగ్ 7:30కి వచ్చామమ్మా. మార్నింగ్ 7:30కి వచ్చాం. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఓట్లు ఎక్కువ ఉన్నాయో అక్కడ ప్రతి ఈవీఎంలు కూడా పనిచేయట్లేదు. ఇదే ఇక్కడే పని చేయట్లేదమ్మా. లేవు అక్కడ గంగరేకు దెబ్బ దగ్గర కూడా పనిచేయలేదు. 2 ఈవీఎంలు పనిచేయట్లేదంట. వాళ్ళు కూడా ఇప్పుడే బిగిన్ అయింది. మళ్ళీ ఇక్కడ 4 గంటల నుంచి ఇదే గొడవ. దాన్ని బట్టి ఆలోచించి కమిషనర్ రీపోలింగ్ పెట్టాలని కోరుకుంటున్నాం. ఉదయం నుంచి ఇక్కడ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా వాళ్ళు పట్టించుకోకపోవడంతో ఇప్పటికే రోజులో సగం గడిచిపోయింది. 12 దాటాక కూడా ఈవీఎంలు పనిచేయడం లేదంటే ఇది ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు. ఇక్కడ ఒక పార్టీని దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే అధికారులు ఒకరికి కొమ్ము కాస్తున్నారంటూ ఇక్కడ ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ పోలీసులతో ఓటర్లు వాగ్వాదానికి దిగారు. పడమటలో ఉన్న పోలింగ్ బూతుల వద్ద కూడా ఇదే పరిస్థితి. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని చాలా పోలింగ్ బూతుల వద్ద ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు ఇదే రీతిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇది విజయవాడ లయోలా కళాశాలలోని 48వ పోలింగ్ బూత్ దగ్గర ఉన్న పరిస్థితి. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తెదేపాకి సానుకూలంగా ఉన్న పోలింగ్ బూత్ల వద్ద మాత్రమే ఇట్లాంటి ఈవీఎంల సమస్య తలెత్తుతుందని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పరిస్థితిని పర్యవేక్షించేందుకు ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే టీడీపీ తరఫున బరిలో ఉన్న గద్దె రామ్మోహన్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. లోపల అధికారులతో ఆయన ఇక్కడ ఉన్న సమస్య పరిష్కారం దిశగా చర్చిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉదయం 7 గంటలకి పోలింగ్ ప్రారంభం అయిన దగ్గర నుంచి కూడా దాదాపుగా అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఇలాంటి పరిస్థితి నెలకొంది. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు సైతం ఓటు హక్కు వినియోగించుకునేందుకు 7 గంటల కంటే ముందే దాదాపుగా అందరూ 6 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు చేరుకున్నారు. అయినప్పటికీ ఈవీఎంలు మొరాయించడంతో కొన్ని చోట్ల 2 గంటల ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు మనం ఇక్కడ లయోలా కళాశాలలో మాత్రం ఇప్పటి వరకు కూడా పోలింగ్ నమోదు కాకపోవడంపై ఇక్కడ ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సగం రోజు 48వ పోలింగ్ బూత్ లో మళ్ళీ రీపోలింగ్ పెట్టాలి. ఇప్పటి వరకు 4-5 గంటల సమయం జాప్యం అయిపోయింది కాబట్టి మా ఓటు హక్కును మేము పోగొట్టుకున్నాం. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా రీపోలింగ్ పెట్టి మళ్ళీ పోలింగ్ ఎప్పుడు చేస్తారనే తేదీ ఖరారు చేస్తే గానీ ఇక్కడ నుంచి కదలము అని చెప్పి ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ కోటితో ప్రహల్య మహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.